కళ్యాణ పరిపట్టణానికి వెళ్ళిపోయినా అట్టి సమయంలో పోత బయలుదేరిపోతున్నా. ఎలా పోతున్నా అని చిన్నమిరియాల పెదమిరియాల దాటి పోతున్నా. అట్టి సమయంలో దాదాపు పొంగ అమ్మవారు పొద్దుకు పోయినా. మల్లెమ్మ కొండనే ఒక పట్టణానికి పోయినా. ఆ పట్టణంలో ఆ మహాద లక్కమ్మ ఊరు దిగినా. ఆ బజారు దిగినా. ఎక్కడ ఉండాలో మహాతల్లికి మనసు కుదరలా. అన్నానికి పేదరాలు, వస్త్రానికి పేదరాలు, నిష్ఠ దరిద్రురాలు. ఒక్క పేదరాశి పెద్ద మిల్లు తీసుకున్నారు. ఇంట్లో కొరువు తిరిగినారు. అటు సమయం నేను వేరువర్తలా ఉన్నా. అక్కమ్మ ఆ మల్లెమ్మ కొండలో 7 మహారాజరాజులు ఉన్నారు. వాళ్ళే రాజ్యాన్ని పరిపాలిస్తారు. బొగులంతా రాజ్యాన్ని పరిపాలిస్తారు. రాత్రి కాగానే రాజులే దొంగతనానికి పోతారు. అట్టి సమయంలో చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నీ దొంగతనం తీసుకున్నారు. ఎక్కడికో ఎందుకు పోవాలనుకున్నారు. ఈ రోజు ఈ మల్లెమ్మ కొండలను దొంగతనం చేద్దాం అనుకున్నారు. ఆ రాజులు ఏం చేస్తున్నారు? 7 రాజులు ఆ మల్లెమ్మ కొండ మీద పోయి కొద్దిన విడుగులు ధనధాన్యాలు మొత్తం దొంగిలించుకున్నారు. దొంగిలించుకొని ఆ రాజులు ఏం చేస్తున్నారు? పేదరాశి పెద్ద ఇంటి మీదుగా వెళ్ళిపోతున్నారు. 6 రాజులు వెళ్ళిపోయారు. 7వ చెట్టు చివరి రాజు చూశారు మహారాజరావు. పేదరాశి పెద్ద నుండి చూస్తే ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నది? తలుపా లేదు, దారబంధమా లేదు. లోపల జరగపోయినట్లయితే తినడానికి ఒక పళ్ళెమన్నా లేకుండా పోతున్నారు. తాగడానికి ఒక చెమ్మన్నా లేకుండా పోతున్నారు. పేదరాశి పెద్ద పోదాం అనుకున్నారు. లోపలికి వెళ్ళిపోయాడు రాజు. మహారాజరాజు లోపలికి పోయాడు. లోపలికి పోయేసరికి దేవతాముల బంగారు చొందు పెట్టున్నారు. దేవతాముల బంగారు చొందు పెట్టున్నారు. ఆ పెట్టి వంక చూశాడు. ఎకరంలో నలుగుండలా గుండె బద్దలైపోతున్నారు. అప్పుడు అంటున్నారు, బయటకు వచ్చాడు రాజు. ఓ అన్నలారా, రాండి అన్నలారన్నా. వెనదిరి చూశా. ఏమిట్రా తమ్ముడు అన్నా? అన్నా, ఇది మన పేదరాశి పెద్దమ్మ అనుకున్నాం. ఇది పేదరాశి పెద్దమ్మ కాదు, ఇది ధనరాశి కలిగిన పెద్దమ్మ. పేదరాశి పెద్ద ఇంట్లో దేవతామ్మల బంగారు సొంత పెట్టున్నారు. పెట్టి కనుక తీసుకుని పోతే మన తరతరాలకు వచ్చేసిన మనకు తరగనాడు. పెట్టి తీసుకుపోదాం అనుకున్నాం. 7 రాజులు ఈ దొంగలెత్తుల సొమ్మంతా అక్కడ పడివేశారు. దొంగలెత్తుల సొమ్మంతా అక్కడ పడివేశారు. సమయంలో ఆ పెట్టి తీసుకొని 7 రాజులు ఎక్కడ పోతున్నారు? ఆ ఎడారి భూముల్లో వెళ్ళిపోయారు. అక్కడ మోహన్ పెట్టి దించారు. ఆ పెట్టి దింపి ఆ పెట్టి చుట్టూ తిరిగారు. పెట్టికి తాళాలు వేస్తున్నారు. ఎలా ఉన్నది? ఆ పలుకురాళ్ళు తెచ్చుకొని పలుకురాళ్ళతో పగలగొడతా ఉన్నా మహారాజరాజులో. వాళ్ళ గురాలతో పల్నాటి వారు అమ్మవారు పెట్టి పగలగొట్టారు. పెట్టి పగలగొట్టి పెట్టి మోపించారు. పెట్టి మోదీసి ఆ 7 రాజులు పెట్టిలో చీర పెట్టుకుంటున్నారు. పెట్టి ఏమన్నది? అమ్మవారు సోస్తులే, అమ్మవారి గాజులే, అమ్మవారి నల్లలే, అమ్మవారి పాదములు. అమ్మవారు రాజులు, అమ్మవారు సోస్తులు, అమ్మవారు నల్లలు. అట్టి సమయంలో అవన్నీ పడవేశారు రాజు. అప్పుడు అంటున్నారు, ఏమంటున్నారు? ఒరే తమ్ముడారా, ఇదెవరు శుద్ర దేవత వచ్చినట్టున్నారు. ఎవరా ఈ దేవత అన్నా? అట్టి సమయంలో ఎవరో ఇక అర్థం కాక
ఆ పెట్టిలో చూస్తున్నా పెట్టిలో నుంచి పచ్చటి రామచిలకై పైకి పోయినాది పైకి పోయి తెలుస్తున్నది రాజులారా వినండి రాజులారు అయ్యో వినండి రాజులారా ఈమె టీ ఉన్నాయి రాజులారా నన్ను కొలవండి రాజులారు నన్ను గనక కొలిసినట్లయితే కొలిసిన వారికి బొమ్మ బంగారం నమ్మిన వారిని నమ్మి ఉన్నా నమ్మని వారిని రొమ్మ అనుకుంటున్నా రాజులారా నన్ను కనుక కొలిసినట్లయితే ఇవాళ భూములిస్తా చక్కని కొమ్మలిస్తా అష్టభద్రాయుధములిస్తా ఘోర సొమ్ములు సోమిస్తా ఇస్తారని అమ్మవారు రాజులకు నారాయణ చెప్తా